హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి విహాన్ సాయిలా. ఈ రోజు అయితే ఫ్రైడ్ రైస్ బిర్యానీ చేసుకుంటున్నామని. దానికోసం ముందుగా బాస్మతి రైస్ను సోక్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత ఇంకా నేను ఫ్రైడ్ రైస్కి ప్లస్ చికెన్ ఫ్రైకి కావాల్సినవన్నీ కూడా ఒకటేసారి కట్ చేసుకుంటున్నాను. దానికోసం కర్రీ లీవ్స్, కొత్తిమీర, స్పైసెస్, పుదీనా, గ్రీన్ చిల్లీ, టమాటాస్, 2 మీడియం సైజ్ టమాటాస్ ఇలా కట్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. ఇంకా ఆనియన్ కూడా యాడ్ చేసి కట్ చేసుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఒకటేసారి కట్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు వంట చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంతకుముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇంకైతే రైస్ని ఒక సైడ్ సోక్ చేసి హాఫ్ అన్ అవర్ పెట్టడం వలన రైస్కు కుల్ల పొడి పొడిగా అవుతుంది. సో బాస్మతి రైస్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ కడిగి ముందే పక్కకు పెట్టుకోవాలి. ఇంకా నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా అప్పటికప్పుడే ఫ్రెష్గా దంచి పక్కకు తీసుకున్నానండి. రైస్ కూడా హాఫ్ అన్ అవర్ అవుతుంది సోక్ చేసి. ఇంకా దానికోసం ముందు ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం బటర్, కొంచెం ఆయిల్ యాడ్ చేసి స్పైసెస్ మిక్సీ చేసి స్పైసెస్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న చాప్డ్ ఆనియన్ కూడా యాడ్ చేసి గ్రీన్ చిల్లీని కూడా యాడ్ చేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని టమాటాని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం పసుపు యాడ్ చేయాలండి. ఇలా పసుపు యాడ్ చేసిన 30 సెకండ్స్ తర్వాత పెరుగును కూడా యాడ్ చేసేసుకొని మనం పైనుండి చికెన్ యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 2 to 3 minutes కుక్ చేసుకోవాలండి. ఇలా చికెన్ ఆయిల్లో ఒక 2 minutes కుక్ అయిన తర్వాత సాల్ట్ అండ్ చికెన్ మసాలాను కూడా యాడ్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 minutes అలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ని యాడ్ చేసేసుకోవాలి. రైస్కి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాస్ వాటర్ అలా యాడ్ చేసుకొని ఒక పొంగొచ్చే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత చికెన్ని సపరేట్ చేసుకోవాలి. చికెన్ని సపరేట్ చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 5 to 7 minutes అయితే కుక్ చేసుకోవాలండి. ఇంకా ఇది కుక్ అవుతున్నప్పుడు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో చికెన్ ఫ్రై కోసం ఆయిల్ యాడ్ చేసేసుకొని స్పైసెస్ని యాడ్ చేసిన తర్వాత ఆనియన్ కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఆనియన్ మాత్రం 90% ఫ్రై అవ్వాలి. అలా ఫ్రై అవ్వడం కోసం ఇంకా నేను హై ఫ్లేమ్లో పెట్టి గ్రీన్ చిల్లీ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసానండి. ఇంకా దాని తర్వాత కొంచెం చికెన్ కూడా ఉడకబెట్టుకొని మనం పక్కకు తీసుకున్న చికెన్ కూడా యాడ్ చేసి పైనుండి కొంచెం పసుపు, కారం ఇంకా రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకొని మనం చికెన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో పెడుతూ కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇంకొక సైడ్ ఒకసారి మనం రైస్ని కూడా చెక్ చేసుకొని కలుపుకోవాలండి. ఇంకా చికెన్ని కలుపుతూ లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. ఒకవేళ మాడుతుంది అనుకుంటే వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా చికెన్ అయితే ఫ్రై అయిపోయిందండి. ఇంకా రైస్ కూడా అయిపోయింది. చూడండి ఎంతో పొడి పొడిగా మన బాస్మతి రైస్ అయితే అయిపోయింది. దీన్ని రైతాతో తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.